హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. గైస్, చాలామంది లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు, సో నేను ఈ సంవత్సరాలు ఈ డిస్ట్రిక్ట్స్లో చదివాను, నేను ఏ డిస్ట్రిక్ట్కి లోకల్ అవుతాను అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నేను ఈ సంవత్సరాలు ఏపీలో చదివాను, ఈ సంవత్సరాలు తెలంగాణలో చదివాను, నేను తెలంగాణకి లోకల్ అవుతానా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళ కేసెస్ చెప్పుకుంటూ డౌట్స్ అనేవి అడుగుతున్నారనమాట మన ప్రీవియస్ వీడియోస్లో. సో వాటన్నింటినీ క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 2018 మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రకారం ఏవైతే లోకల్ క్యాండిడేట్గా నిర్వచనం ఇచ్చారో సో అవన్నీ కేసెస్ని ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను ఈ పర్టికులర్ వీడియోలో. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనుక చూస్తే మీరు ఏదో ఒక క్రైటీరియాను ఫుల్ఫిల్ చేస్తే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఫుల్ఫిల్ చేయకపోతే లోకల్ క్యాండిడేట్ కారు. ఓకే, సో చాలామంది ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. సో అందుకని దీనిపైన అండ్ దీని టర్మినాలజీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అర్థం కాదు. సో అందుకని దీనిపైన చాలా వర్కౌట్ చేసి మీకు చాలా క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోతో ముందుకు రావడం జరిగింది. సో వీడియో అనేది డెఫినెట్గా మీకు 90 to 95% మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతాయి. సో తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగవచ్చు, వాటిని కూడా క్లారిఫై చేద్దాం. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. తద్వారా మా నుండి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డిస్క్రిప్షన్లో ఎంట్రీ యాప్కి సంబంధించి లింక్ ఉంటుంది, దాని ద్వారా ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 4 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో మీకు నచ్చితేనే మీరు పర్టికులర్ కోర్సెస్ కొనుగోలు చేయవచ్చు. తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్, ఏపీలో రాబోయే నోటిఫికేషన్స్కి చాలా వరకు కోర్సెస్ ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో 4 days ఫ్రీ ట్రయల్ తర్వాత మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో 2018 ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం సో లోకల్ క్యాండిడేట్ నిర్వచనాన్ని మనం క్లియర్గా చదివి తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్నే రిఫరెన్స్గా తీసుకుంటున్నాను కాబట్టి సో ఇంకా మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, దీనికి మీరు స్టిక్ అయి ఉండండి. ఓకే, సో చూడండి, ఏ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్ట్ షాల్ బి రికార్డెడ్ యాజ్ ఎ లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా. ఒక క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పడానికి ఆయన యొక్క లోకల్ ఏరియా ఆధారంగానే మనం లోకల్ క్యాండిడేట్ అని చెప్తున్నాం. ఆయన ఉన్నటువంటి లోకల్ ఏరియా, ఆయన పేరెంట్స్, ఆయన హోము ఎక్కడున్నారు కాదు, ఆయన చదివిన అంటే అప్లై చేసేటువంటి క్యాండిడేట్ చదివిన లేదా ఆయన ఉన్నటువంటి ఏరియాను ఆధారంగానే లోకల్ ఏరియాను పరిగణిస్తారనమాట. ఓకే, సో దీంట్లో రకరకాల కేసెస్ ఇవ్వడం జరిగింది లోకల్ క్యాండిడేట్ అనడానికి. సో ఫస్ట్ కేసు ఏ చూడండి. ఓకే, ఏ 1లో పారాగ్రాఫ్ 1లో ఏ చూస్తున్నాం మనం. ఇన్ కేసెస్ వేర్ అ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్. అంటే దీని అర్థం ఏంటి, ఒకవేళ మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీకు మినిమం ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అని మనకి చెప్పినప్పుడు, అంటే మినిమం కనీస విద్యార్హత ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇంటర్, లేదా మినిమం విద్యార్హత ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి డిగ్రీ అని అలా మెన్షన్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో కేసెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు ఎలా లోకల్ క్యాండిడేట్ అవుతారు? సో ఈ పర్టికులర్ కేసుకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసినప్పుడు మీరు లోకల్ క్యాండిడేట్ అనడానికి క్రైటీరియా ఏంటి? క్రైటీరియా 1, ఇఫ్ హీ హ్యాస్ స్టడీడ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా చదవండి, లేదా మల్టిపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వేరు స్కూల్స్లో అయినా చదవండి, పర్వాలేదు. ఇన్ సచ్ అ లోకల్ ఏరియా, కాకపోతే ఒకే లోకల్ ఏరియాలో ఉండాలి. ఒకే లోకల్ ఏరియాలో మీరు ఒక స్కూల్లో కావచ్చు, లేదంటే వేరు స్కూల్లో కావచ్చు, మీరు చదివినప్పుడు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 4 consecutive అకాడమిక్ ఇయర్స్, కనీసం 4 సంవత్సరాలు చదవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలామందికి అర్థం కావట్లేదు. ఎండింగ్ విత్ ది అకాడమిక్ ఇయర్ ఇన్ విచ్ హీ అపియర్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి ఫస్ట్ అపియర్డ్ ఫర్ ద రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో దీని అర్థం ఏంటి అంటే ఎండింగ్ విత్ ది రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. 4 సంవత్సరాలు వరుస సంవత్సరాలు చదవాలంటున్నాడు. అండ్ ఎండింగ్ విత్ ది ఇట్ షుడ్ ఎండ్ విత్ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. ఈ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అర్థం ఏంటి? సో అది కూడా డీటెయిల్డ్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ద ఎగ్జామినేషన్ ఎ పాస్ ఇన్ విచ్ ఈజ్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్. అంటే ఈ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి అర్థం ఏం కావచ్చు అంటే, ఒకటోది ఏంటి అని అంటే,
సో ఇచ్చే నోటిఫికేషన్లో ఏదైతే కనీస విద్యార్హతగా మెన్షన్ చేస్తాడో 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, కనీసం డిగ్రీ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తాడో అదవుతుంది. లేదా ఇంకొకటి ఏంటి అని అంటే 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ అన్ ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ నుంచి 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఫినిష్ చేస్తే సో అది కూడా రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ రిలవెంట్ అంటే ఏంటి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని ఇచ్చాడు. అంటే ఈ రెండింట్లలో ఏది తక్కువ అయితే అదే రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో జనరల్గా మనకి ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్స్కి సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు కదా. సో ఈ సెకండ్ కేసు కనుక చూసుకుంటే ఇది 7th క్లాస్ ఉంది. ఈ రెండిట్లలో ఏది తక్కువ, 7th క్లాస్. సో రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి మనకి రాబోయే నోటిఫికేషన్స్ కంటే 7th క్లాస్. సో ఇప్పుడు చూడండి మనం చదివేది. సో ఎండింగ్ విత్ ది అకాడమిక్ ఇయర్ ఇన్ విచ్ హీ అపియర్డ్ ఆర్ ద కేస్ మే బి ఫస్ట్ అపియర్డ్ ఫర్ ద రెలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఇట్ షుడ్ ఎండ్ విత్ 7th అనమాట. అంటే దీని అర్థం ఏంటి, 4, 5, 6, 7. సో మేబీ కొంతమందికి ఈ పదం కూడా అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ అపియర్డ్ ఫర్ ద అని అన్నాడు అంటే 7వ తరగతి మేబీ మీరు 7వ తరగతి ఒక స్కూల్లో చదవచ్చు, దాన్ని డిస్కంటిన్యూ చేసి ఇంకో స్కూల్లో వేరే స్కూల్కి మీరు వెళ్ళాల్సి రావచ్చు. ఓకే, లేదా ఒక స్కూల్లో చదివినప్పుడు 7వ తరగతి ఫెయిల్ అయి ఉండొచ్చు, వేరే ప్రాంతంలో మీరు స్కూల్కి వెళ్ళి మళ్ళీ 7 కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో అందుకే అట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ మీరు ఎక్కడైతే 7th క్లాస్ చదివారో సో అక్కడ అదే అనమాట, అర్థమైంది, దాన్ని లోకల్ ఏరియా కిందకి మీరు తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ అపియర్డ్ ఫర్ ద రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ అపియర్డ్ ఫర్ ద 7th క్లాస్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి, 4, 5, 6, 7 ఈ 4 సంవత్సరాలు అండి. 4, 5, 6, 7 ఈ 4 వరుస సంవత్సరాలు ఒకే లోకల్ ఏరియాలో కనుక మీరు చదివితే మీరు లోకల్ క్యాండిడేట్ అని చెప్తున్నాడు. సో చదివితే అంటే దాని అర్థం ఏంటి, మీకు దగ్గర ప్రూఫ్ ఉండాలి చదివినట్టుగా. అంటే ఏంటి, ఈ వరుస 4 సంవత్సరాలు మీరు చదివినట్టుగా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 4, 5, 6, 7. ఓకే, సో 4, 5 2 సంవత్సరాలు చదివారు అట్లా అయినా ప్రాబ్లం లేదు. 2 సంవత్సరాలు చదివినా అంటే మీరు ఫెయిల్ అయ్యి మీరు 2 సంవత్సరాలు చదివినా ప్రాబ్లం లేదు. కంటిన్యూటీ అనేది ఉండాలి. 4, 5, 6, 7 వరుస సంవత్సరాలు మీరు ఏదైతే లోకల్ ఏరియాలో చదివారో ఆ చదివినట్టుగా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు ఆ ఏరియాకి లోకల్. ఓకే, సో అలా మీరు చదవకపోతే దానికి ఇంకో క్రైటీరియా ఉంది. అంటే 4, 5 ఒక వరంగల్లో చదివారు, 4, 5 ఒక వరంగల్లో చదివారు, 6, 7 లెట్స్ సే సిద్దిపేట ఆర్ జగిత్యాల ఎక్కడో చదివారు అనుకుందాం. సో ఇప్పుడు ఈ క్రైటీరియా కిందకి రారు కదా, మీరు ఫిల్ చేసే క్రైటీరియా ఇచ్చారు ఇంకా కింద. ఓకే, ఇది క్రైటీరియా 1. ఏంటది, 4, 5, 6, 7 ఏదైతే లోకల్ ఏరియా వరుసగా మీరు చదువుతారో అది మీకు లోకల్ ఏరియా అవుతుంది, దానికి మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. నెక్స్ట్ క్రైటీరియా చూద్దాం. దేని కింద ఇది, ఈ క్రైటీరియా దేని కింద, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేసినప్పుడు నోటిఫికేషన్లో. సో దాని కింద మనకి సెకండ్ క్రైటీరియా ఏంటంటే డ్యూరింగ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద 4 consecutive academic years ending with the academic year in which he appeared or the case may be has not studied in any educational institution. Okay, సో 4 years immediately preceding the date of commencement of the qualifying examination. సో దీని అర్థం ఏంటంటే, సో పైన చెప్పినట్టుగా మీరు 4 సంవత్సరాలు మీరు చదవలేదు అంటే దీని అర్థం ఏంటి, చదవలేదు అని అంటే మీరు చదవలేదని కాదు, మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే. అంటే కొంతమంది ప్రైవేట్లో చదువుతారు. ఓకే, కొంతమంది ప్రైవేట్లో చదువుతారు లైక్ అంటే వాళ్ళ దగ్గర రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ కానీ రికగ్నైజ్డ్ స్కూల్ కానీ కాకపోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోవచ్చు, లేదా వాళ్ళు ఓపెన్లో చదవచ్చు. సో ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళు అక్కడే ఆ 4 సంవత్సరాలు 4, 5, 6, 7 సంవత్సరాలు చదివినప్పుడు ఆ పర్టిక్యులర్ లోకల్ ఏరియాలోనే ఉన్నట్టుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లా 4 సంవత్సరాలు వరుసగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా 4, 5, 6, 7 సంవత్సరాలు చదివేటప్పుడు ఆ లోకల్ ఏరియాలో ఉంటే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఇన్ కేసెస్ వేర్ నో మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్. సో ఇప్పటిదాకా మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తే ఈ 2 కేసెస్ మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్లో మీ మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంత ఉండాలి అని చెప్పనప్పుడు, ఓకే, కనీస విద్యార్హత అనేది ఇవ్వనప్పుడు, సో దానికి క్రైటీరియా ఏంటి అంటే లోకల్ క్యాండిడేట్ అనడానికి, ఇఫ్ హీ హ్యాస్ రిసైడెడ్ ఇన్ దాట్ లోకల్ ఏరియా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 4 years. సో ఖచ్చితంగా మినిమం 4 years అక్కడే ఉండాలి, ఆ లోకల్ ఏరియాలో ఉండాలి. సో అలా ఉన్నట్టుగా మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ జనరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట రెవెన్యూ ఆఫీస్ నుంచి. ఓకే, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆన్ విచ్
పోస్ట్ ఈజ్ నోటిఫైడ్ ఫర్ ద రిక్రూట్మెంట్. అంటే ఇక్కడ డేట్ ఏది ప్రామాణికం తీసుకోవాలంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి ముందుకి అంటే వెనకకి 4 సంవత్సరాలు. ఓకే, నోటిఫికేషన్ డేట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వెనకకి 4 సంవత్సరాలు గ్యాప్ లేకుండా. సో ఈ 4 సంవత్సరాలు ఆ పర్టికులర్ ఏరియాలోనే ఉన్నట్టుగా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం దీనికి రాము, ఎందుకంటే మనకి ఇచ్చే నోటిఫికేషన్లో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి మనం దీని మీదకి మోస్ట్లీ రాము. యూ కైండ్లీ ఇగ్నోర్ ఇట్. ఓకే, సో ఇది ఒక పర్టికులర్ కేసు. సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ రికార్డింగ్ ద కన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ డ్యూరింగ్ విచ్ ఎ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఎనీ పీరియడ్ ఆఫ్ ఇంటరప్షన్ ఆఫ్ హిస్ స్టడీ బై రీజన్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్ టు పాస్ ఎనీ ఎగ్జామినేషన్ షెల్ బి డిస్రికార్డెడ్. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, 4, 5, 6, 7 సంవత్సరాలు అని చెప్పారు కదా. సో ఇది చదివేటప్పుడు మధ్యలో మీరు పాస్ అవ్వలేక ఫెయిల్ అయినప్పుడు దాన్నే మళ్ళీ మీరు చదవాల్సి వచ్చినప్పుడు అంటే ఇంటరప్షన్స్ అనేవి వచ్చినప్పుడు సో అది పెద్దగా పట్టించుకోరు, దానికి సంబంధం లేదు. మేజర్గా వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే కంటిన్యూటీ ఉండడం అండ్ మీరు ఆ లోకల్ ఏరియాలోనే ఉన్నట్టుగా ప్రూవ్ చేయడం, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, సో లోకల్ క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆయన ఎక్కడ ఉంటున్నారు అన్నదాన్ని బట్టి లొకాలిటీని డిసైడ్ చేస్తారు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు అన్నదాన్ని బట్టి కాదు, వాళ్ళ నేటివ్ ఏరియా ఎక్కడ ఉంటారు అన్నదాన్ని బట్టి కాదు. అది ఈ పాయింట్లో ఇచ్చారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది, సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. సో ఫస్ట్ది ఎవరిదైతే ఫుల్ఫిల్ చేయలేదో అంటే 4, 5, 6, 7 సంవత్సరాలు డిఫరెంట్ లోకల్ ఏరియాస్లో ఎవరైతే చదివారో, ఓకే, అంటే వరుసగా చదవలేదో లేదా డిఫరెంట్ సంవత్సరాల్లో ఎవరైతే డిఫరెంట్ లోకల్ ఏరియాస్లో ఎవరైతే చదివారో వాళ్ళకి ఈ పర్టికులర్ కేసెస్ అనమాట. ఇన్ కేసెస్ వేరే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్, అంటే నోటిఫికేషన్లో కనుక ఇది మీ మినిమం క్వాలిఫికేషన్ అయి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కనీస విద్యార్హత మెన్షన్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో సబ్ కేసెస్ ఉన్నాయి. ఇఫ్ హీ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 7 consecutive academic years ending with the academic year in which he appeared or as the case may be first appeared for the relevant qualifying examination be regarded as a local candidate in relation to అంటున్నాడు. అంటే వరుసగా 7 సంవత్సరాలు అంటే 1 నుంచి 7 సంవత్సరాల వరకు సో మీరు ఆ స్టేట్లో చదివి ఉండాలి. ఇప్పుడు స్టేట్ అనే పదం ఇచ్చాడు. సో ఫస్ట్ కనుక మీరు చూస్తే స్టేట్ అనే పదం ఇవ్వలేదు, అంటే దాని ఫస్ట్ కేసులో 1 నుంచి 3వ తరగతి వరకు మీరు ఏపీలో చదివినా ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే 4 నుంచి 7 వరకు సంబంధించే లోకల్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫస్ట్ 1 నుంచి 3 వరకు మీరు ఏపీలో చదివినా ప్రాబ్లం లేదు. బట్ ఈ పర్టికులర్ కేసులో సేమ్ స్టేట్లో చదివి ఉండాలి 1 నుంచి 7 వరకు, అంటే తెలంగాణలోనే చదివి ఉండాలి. వేరు లోకల్ ఏరియాస్లో చదివినా పర్వాలేదు. ఓకే, బట్ ఈ 7 yearsకి సంబంధించి వాళ్ళకి ప్రూఫ్ కావాలి నువ్వు స్టేట్లోనే చదివినట్టు, అంటే ఈ 7 yearsకి సంబంధించిన మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి మీ దగ్గర. ఓకే, అది మీరు అప్లోడ్ చేయాలి మీరు అప్లోడ్ చేసేటప్పుడు. ఓకే, నాట్ లెస్ దెన్ 7 consecutive academic years ending with the qualifying examination అంటున్నాడు. అంటే 7th class అంటే 1 to 7 వరుసగా మీరు స్టేట్లోనే చదివి ఉండాలి. అఫ్కోర్స్ అంటే వేరు ఏరియాస్లో అంటే వేరు లోకల్ ఏరియాస్లో చదివినా పర్వాలేదు. సో ఈ పర్టికులర్ కేసులో మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. సో ఇలా వేరు లోకల్ ఏరియాస్లో చదివినప్పుడు మ్యాక్సిమం పీరియడ్ మీరు ఎక్కడైతే చదువుతారో ఆ ఏరియాకి మీరు లోకల్ అవుతారు. అర్థమైందా? అంటే ఈ 1 నుంచి 7వ తరగతిలో లెట్స్ సే నేను 4 సంవత్సరాలు వరంగల్లో చదివాను, 3 సంవత్సరాలు కరీంనగర్లో చదివాను అనుకోండి. సో ఎక్కువ ఏడ చదివాను కరీంనగర్లో చదివాను. 4 సంవత్సరాలు కరీంనగర్లో చదివాను, 3 సంవత్సరాలు వరంగల్లో చదివాను అనుకోండి. సో 4 సంవత్సరాలు అంటే ఎక్కువ నేను కరీంనగర్లో చదివాను కాబట్టి కరీంనగర్కి లోకల్ అవుతాను. సింపుల్. సో అది ఇట్లా చెప్తున్నాడు అనమాట. సెకండ్ చూడండి, వేర్ ద పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ 2 or more లోకల్ ఏరియాస్ ఆర్ ఈక్వల్ such local areas where he has studied last in such equal periods. సో వరుసగా అంటే సమాన సంవత్సరాలు నేను చదివాను అనుకోండి. 2 సంవత్సరాలు ఖమ్మంలో చదివాను. ఓకే, గుర్తుపెట్టుకోండి ఆర్డర్. 2 సంవత్సరాలు ఖమ్మంలో చదివాను, 2 సంవత్సరాలు కరీంనగర్లో చదివాను, చివరిసారిగా 2 సంవత్సరాలు వరంగల్లో చదివాను, అండ్ ఇంకో సంవత్సరం మిగిలింది కదా, టోటల్ 7 years కదా, ఇది జగిత్యాలో చదివాను అనుకోండి. సో మ్యాక్సిమం అంటే ఏది 2 సంవత్సరాలే కదా, బట్ నేను 2 సంవత్సరాలు 3 చోట్లలో చదివాను. మరి ఇప్పుడు నేను దేనికి లోకల్ అవుతాను అంటే లేటెస్ట్గా ఎక్కడ చదువుతానో, లేటెస్ట్గా 2 years ఎక్కడైతే చదువుతానో సో వరంగల్కి నేను లోకల్ అవుతాను అనమాట. లాస్ట్లో దేనికైతే చదువుతానో అక్కడ నేను లోకల్ అవుతాను అనమాట. సింపుల్. సో ఓకే, ఇది 7 yearsకి సంబంధించింది. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా 4 to 7 ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకి ఈ 7 years క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 7 years చదివినట్టుగా కూడా లేదంటే డిఫరెంట్ లోకల్ ఏరియాస్లో వాళ్ళ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ కూడా లేవండి
అంటే వాళ్ళు ఓపెన్లో చదివారు అనుకుందాం డిఫరెంట్ లోకల్ ఏరియాస్లో. సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్పుడు వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే చూడండి, if during the whole or any part of the 7 academic years ending with this qualifying year not studied in educational institutions, ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదవకపోతే సింపుల్గా లేదా వాళ్ళకి రికగ్నిషన్ అనేది లేకపోతే సర్టిఫికేట్స్ రావు కదండి. అంటే సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేకపోతే ఈ 7 yearsకి సింపుల్గా వాళ్ళు ఏం చేయాలి, బట్ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ ద హోల్ ఆఫ్ ద సెడ్ పీరియడ్ ఆఫ్ 7 years. బట్ ఈ 7 years అనేవి వాళ్ళు స్టేట్లోనే కనుక ఉంటే, తెలంగాణలోనే కనుక ఉంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఈ రెండు నెక్స్ట్ 2 క్రైటీరియాస్ కింద. సో ఆ క్రైటీరియాస్ ఏంటి అనేవి చూద్దాం. రిసైడెడ్ ఫర్ ద మ్యాక్సిమం పీరియడ్ అవుట్ ఆఫ్ ద సెడ్ పీరియడ్ ఆఫ్ 7 years. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవు కాబట్టి రెసిడెన్సీ మీదనే వాళ్ళు ప్రూవ్ చేయాలి. 1 to 7 నేను స్టేట్లోనే ఉన్నాను అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో దానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకే, సో మ్యాక్సిమం ఎక్కడైతే రిసైడ్ చేస్తారో ఆ ఏరియాకి వాళ్ళు లోకల్ అవుతారు. లెట్స్ సే నేను 2 సంవత్సరాలు అంటే 1-2 తరగతులు చదివేటప్పుడు నేను ఖమ్మంలో ఉన్నా, 3-4 వరంగల్లో ఉన్నా, 5-6-7 ఖమ్మంలో ఉన్నా. ఓకే, లెట్స్ సే సమ్ జగిత్యాలలో ఉన్నా. సో నేను దేనికి లోకల్ అవుతాను అని అంటే జగిత్యాలలో ఉన్నాను కాబట్టి సో జగిత్యాలకి లోకల్ అవుతాను లాస్ట్గా. ఓకే, మ్యాక్సిమం ఎక్కడైతే ఉన్నానో దానికి లోకల్ అవుతాను. ఓకే, నెక్స్ట్ చూడండి, వేర్ ద పీరియడ్స్ ఆఫ్ హిస్ రెసిడెన్స్ ఇన్ 2 or more లోకల్ ఏరియాస్ ఆర్ ఈక్వల్, సచ్ లోకల్ ఏరియా వేర్ హీ హ్యాస్ రిసైడెడ్ లాస్ట్ ఇన్ ఇస్ ద ఈక్వల్ పీరియడ్స్ ఇన్ సచ్ ఈక్వల్ పీరియడ్స్. అంటే ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించింది కదా ఇవి రెండు కూడా. సో ఇప్పుడు సమాన సంవత్సరాలు ఉన్నాను అనుకోండి వేరు లోకల్ ఏరియాస్లో. సో ఏదైతే లేటెస్ట్గా నేను హైయెస్ట్ ఉన్నానో సో ఆ ఏరియా అనేది లోకల్ అవుతుంది. మళ్ళీ ఇస్తున్నాను ఎగ్జాంపుల్, 2 సంవత్సరాలు ఖమ్మంలో ఉన్నాను, 2 సంవత్సరాలు కరీంనగర్లో ఉన్నాను, 3 సంవత్సరాలు జగిత్యాలలో 2 సంవత్సరాలు జగిత్యాలలో ఉన్నాను అండ్ 1 సంవత్సరం సిద్దిపేటలో ఉన్నాను అనుకోండి. సో లేటెస్ట్గా మ్యాక్సిమం ఏమిటి అన్నీ కూడా 2 సంవత్సరాలు మ్యాక్సిమం 3 సమానంగా ఉన్నాయి. ఓకే, లేటెస్ట్ ఎక్కడ చదివాను అంటే జగిత్యాలలో లాస్ట్ 2 సంవత్సరాలు చదివాను కాబట్టి జగిత్యాలకి నేను లోకల్ అవుతాను. చదివాను కాదు, ఉన్నాను, సారీ. సో ఉన్నాను కాబట్టి జగిత్యాలలో నేను లోకల్ అవుతాను. జగిత్యాలకి సంబంధించి నా దగ్గర ఏదైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుందో దాని ప్రకారంగా నేను లోకల్ అవుతాను. కాకపోతే 7 yearsకి సంబంధించి స్టేట్లోనే ఉన్నట్టుగా మన దగ్గర ప్రూఫ్స్ అనేవి ఉండాలి, సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి రిసైడ్ అయినట్టుగా. నెక్స్ట్, ఇన్ కేసెస్ వేర్ నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సో ఇప్పుడు ఈ సెకండ్ కేసు చూడండి, ఒకవేళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక ప్రిస్క్రైబ్ చేయకపోతే నోటిఫికేషన్లో, సో ఆ సందర్భంలో ఇఫ్ హీ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 7 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆన్ విచ్ ద పోస్ట్ ఈజ్ నోటిఫైడ్ ఫర్ ద రిక్రూట్మెంట్. సో ఈ సందర్భంలో పోస్ట్ నోటిఫై అయిన తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చిన ఇమీడియట్గా 7 years వెనకకు అంటే గ్యాపులు లేకుండా, ఓకే, ఆ లోకల్ ఏరియాలోనే కనుక ఉంటే, ఏ లోకల్ ఏరియాలో అయితే కనుక ఉంటాడో సో దానికి లోకల్ క్యాండిడేట్ అవుతారనమాట. ఓకే, అఫ్కోర్స్ అంటే డిఫరెంట్ లోకల్ ఏరియాస్లో ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ కేసులో ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటారో దానికి లోకల్ అవుతారు. ఓకే, సమాన సంవత్సరాలు ఉంటే ఎక్కడైతే లేటెస్ట్గా ఉన్నారో సో దానికి లోకల్ అవుతారు అనమాట. ఓకే, సో ఇది మనకు పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనకి జనరల్గా మెన్షన్ చేస్తారు కాబట్టి ఇది మనకు పెద్దగా అవసరం లేదు. ఓకే, అండ్ లాస్ట్ కేసు ఏంటంటే, ఇన్ కేసెస్ వేర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ స్టడీడ్ ఇన్ ద స్పెషల్ స్కూల్స్ మెంట్ ఫర్ దెమ్ ద నేటివ్ ప్లేస్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ సచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. సో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, సో వాళ్ళు ఉన్న ఊర్లోనే వాళ్ళకి స్కూల్స్ ఉండాలని లేదు అలాంటి స్కూల్స్. సో వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి జనరల్గా చదువుకుంటారు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అంటే నేటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని లోకల్ ఏరియాగా పరిగణిస్తారు అని చెప్పేసి ఇస్తారనమాట. సో ఇవి ఓవరాల్గా మీకు లోకల్ క్యాండిడేట్ అనడానికి డిఫరెంట్ కేసెస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే 4, 5, 6, 7 సంవత్సరాలకు సంబంధించి వరుస సంవత్సరాలకు సంబంధించి అండ్ 1 నుంచి 7 వరకు వరుస సంవత్సరాలకు సంబంధించి ఇట్లా డిఫరెంట్గా విడదీయడం జరిగిందనమాట. 4, 5, 6, 7 సంబంధించి స్టడీ ఉంటే స్టడీ సర్టిఫికేట్స్, ఓకే, ఒకవేళ చదవకపోతే రెసిడెన్స్. 1 నుంచి 7 వరకు చదివితే స్టడీ సర్టిఫికేట్స్, చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్స్. ఓకే, బట్ మ్యాక్సిమం ఎక్కడ చదువుతారో అక్కడ లోకల్ ఏరియా కిందకి వస్తుంది. బట్ 1 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ అయితే ఉండాలి, ఐదర్ స్టడీ ఆర్ రెసిడెన్స్. ఓకే, ఐ థింక్
ఆల్ ద డౌట్స్ ఆర్ క్లియర్డ్ గైస్. మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఓకే, సో ఇందులో అఫ్ కోర్స్ చాలా కేసెస్ ఉన్నాయి కాబట్టి చెప్పేటప్పుడు మేబీ నేను మీకు చెప్పే క్రమంలో కొంచెం ఏమైనా మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేయొచ్చు. బట్ ఇన్ దాట్ కేస్ ఆల్సో యూ కెన్ పుట్ డౌన్ యువర్ కామెంట్స్, ఐ విల్ క్లారిఫై దెమ్. సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ ఆల్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.